ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి చూడగానే నా చేతిని తాకమ్మ, పెద్ద మొత్తంలో ధన లాభం అనేది నీకు కలగబోతుంది. నీ సాయి తండ్రిని నమ్మితే ఇప్పుడే తాకీది విను. నీ సాయి ఆశీస్సులు కూడా ఎప్పుడూ నీతోనే ఉంటాయని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అలాని నీ సాయి కూడా నీకు తోడుగానే ఉంటారమ్మా. ఇందులో ఎలాంటి మార్పు అనేది అస్సలు ఉండదని నీకు తెలిసిన విషయమే కదా. మరి ఇంకా కూడా ఎందుకు చెప్పు అలా మౌనంగా ఉన్నావు, దిగులుతో కూర్చొని ఉన్నావు చెప్పు. నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి భయమూ అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ జరుగుతాయి అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారి సందేశం ఏంటో చూడబోయే ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ జీవితంలో జరిగే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకి సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి కూడా గురువుగారు పరిష్కార మార్గాన్ని అయితే చూపెడతారండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం అయితే చూపిస్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు క్షణాల్లో పరిష్కారం చూపిస్తారు. గురువుగారిని నమ్మి ఎవరైతే గురువుగారిని సంప్రదిస్తారో వాళ్ళందరి జీవితాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయండి. మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారి దగ్గరకు వెళ్ళారంటే మళ్ళీ ఇక వెళ్తూనే ఉంటారు, గురువుగారిని సంప్రదిస్తూనే ఉంటారు. మీరే కాదండి, మీ తోటి వారికి కూడా మీరు ఇది షేర్ చేసి వాళ్ళ జీవితాలు కూడా మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారన్నమాట. నమ్మకంతో గురువుగారి దగ్గరకు వెళ్ళండి ఫ్రెండ్స్. స్త్రీ పురుష వశీకరణం అయితే 100% చేస్తారన్నమాట. ఎలాంటి సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెబుతారు, మీ సమస్యలన్నింటినీ తీర్చేస్తారు. గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా జరిగిందండి, అలానే జరుగుతూ ఉంది కూడా. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే, ఆర్థికంగా, అనారోగ్యంగా, లేదంటే వ్యాపార పరంగా కానీ, శత్రువుల పీడలు, ఇలా ఏ సమస్యలకైనా సరే పరిష్కార మార్గం గురువుగారు చెప్తారు. ఇక మనం గురువుగారిని సంప్రదించాల్సిన నెంబరు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్తో గురువుగారిని సంప్రదించారంటే ఫోన్లో కూడా మీకు జ్యోతిష్యం చెబుతారన్నమాట. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా. ఇలా చూడమ్మా, నీ జీవితం ఇక మారబోతుంది. వెంటనే నీ సాయి చెయ్యిని తాకావంటే పెద్ద మొత్తంలో ధనం నీకు రాబోతుంది. చాలా రోజుల తర్వాత నీ అదృష్టం అనేది తిరిగి రావాలి అని నీ దగ్గరకు చేరవేస్తున్నాను. అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు నువ్వు గడుపుతున్నావు కదా. అయితే ఇక ఇప్పుడు నీ ఇంటి గడప అదృష్టం వైపు అదృష్ట దేవత తలుపు తట్టబోతుంది. కాబట్టి నువ్వు ఇన్నాళ్లుగా అనుభవించిన కష్టాలు, బాధపడిన క్షణాలు, నీకు ఎదురవబోతున్న మోసాలకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. పెద్ద మొత్తంలో ధనం అనేది నీకు కలగబోవడానికి కారణం, అలానే ఈ శుభవార్త వెనక దాగి ఉన్న ఒక భయంకరమైన హెచ్చరిక ఖచ్చితంగా నువ్వు ఆఖరి వరకు తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల వల్ల నీ జీవితంలో జరగబోయే కొన్ని విషయాల గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. చెప్పాలంటే నీ ఇంట్లోనే ఉంటూ నీ రక్తాన్ని తాగుతున్నటువంటి కొంతమంది శత్రువులు దాగి ఉన్నారు. అసలు వాళ్ళెవరు అనేది నువ్వు తెలుసుకోవాలి, గుర్తించాలి. రహస్యం కూడా ఇది. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ సాయి మాటలను జాగ్రత్తగా ఏకాగ్రతతో విన్నావంటే అన్నిటికీ సమయం దొరుకుతుంది. నా ఈ వాక్కులు సత్యం, కఠినమైన సత్యం. ఇవి విన్నాక నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడతావు. నీవు చాలా జాగ్రత్తలు ఉండాల్సిన సమయం ఇది. అత్యంత భయంకరమైన నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. నీ జీవితం ఏ దిశలో వెళ్లాలో, ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలో నిర్ణయించే శుభగడియలు వచ్చేశాయి. నీవు పోరాడుతున్న పోరాటాలు, మోసాలు, నీ యొక్క రహస్య శత్రువులు ఆట కట్టించే సమయం వచ్చేసింది. ఆ సమయం ఒక దివ్యమైన హెచ్చరిక లాంటిది. దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దమ్మా. నిర్లక్ష్యం చేస్తే అది నీ యొక్క అదృష్టం అంతా కూడా తలక్రిందులైపోతుంది. నీ ఇంటి పునాదులు సైతం కదిలిపోతాయి. నీ కుటుంబ సభ్యులు అందరి నిద్ర కూడా అంతా కరువైపోతుంది. ఎందుకంటే ఎన్నాళ్లుగానో నీ యొక్క ఎదుగుదలను అడ్డుకుంటూ నీ యొక్క కళ్ళలను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్న ఒక శత్రువు దాగి ఉన్నారు. వారు నీ జీవితాన్ని నాశనం చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అయితే నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను పడుతూ ఎంతో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా తప్పకుండా ఒక రకమైన అభివృద్ధికి నాకు కనిపిస్తుందని నీకు తెలియకపోవచ్చు.
నీవు అనుకుంటున్న ప్రతిసారి కూడా నీకు దక్కాల్సిన ఏ విషయాన్నైనా సరే, అభివృద్ధి అయినా, ధనమైనా, మంచి జీవితమైనా, ఇలా ఏదో ఒకటి నీకు దక్కకుండా పోతుంది. నీ చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా కొత్త కోణంలో చూడడం ప్రారంభించడం, లేదా నీవు బాగా గమనిస్తే గత కొంతకాలంగా నువ్వు తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా వెనక్కి నెట్టేయబడుతుంది. నీ బంధాన్ని, నిన్ను అంతా కూడా ఏడిపిస్తూ వస్తున్నాయి. నీ యొక్క కష్టం, నీ సంతోషం అన్నీ కూడా ఆమడ దూరంలో వెళ్ళిపోతున్నాయి కదా. అయితే గుర్తుపెట్టుకో, ఇదంతా కేవలం నిన్ను కాలం పెడుతున్న పరీక్ష, అలానే భగవంతుడు పెడుతున్న పరీక్ష అని నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే ఈ పరీక్షలో నెగ్గితేనే నువ్వు తరువాత సుఖమైన జీవితాన్ని పొందగలవు. మనిషి తన పనిలో మునిగిపోయి ఎప్పుడూ కొన్ని విషయాల గురించి పట్టించుకోడు. రేపంతా బావుంటుందిలే, ఈరోజు ఇలా ఉన్నప్పటికీ కూడాను ఇది అంతా నా యొక్క కర్మఫలితం కాబోలు అనేసి అనుకుంటూ సరిపెట్టుకుంటారు. బిడ్డ, ఎప్పుడైతే ఒక విపత్తు పొంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు విపరీతంగా పెరుగుతాయో, లేదా అనుకున్న పని సడన్గా ఆగిపోతుందో, ఆరోగ్యం ఒక్కసారిగా కూలబడిపోతుందో, అప్పుడు చేతులు జోడించి భగవంతుని వేడుకుంటారే కానీ ఈసారి జరగబోయేదాన్ని చెప్పాలంటే నీకు ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే నీ చుట్టూ ఏర్పడి ఉన్న ప్రతికూలమైన శక్తులు నిన్ను ఒక్కసారిగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయి. ఎన్నో ఏళ్ళు నీ ఇంట్లోనే ఉంటూ నీ శక్తిని పీల్చుకుంటున్న ఆ యొక్క అదృశ్య శక్తులు ఈ రోజున మేల్కోబోతున్నాయి. ఆ తరువాత నీకు ఎంతో కొంత అవి నిద్రను కరువు చేయాలని చూస్తున్నాయి. కాబట్టి నువ్వు ఇంతవరకు కూడా భరించింది చాలు. నీ సొంత మనుషులు, నీ యొక్క అత్యంత సన్నిహితులుగా చేసిన మోసం, నీ వెనక పడిన కుట్రలు, పన్నాగాలు అన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. నీ ముందు నవ్వుతూ నటిస్తూ లోపల నీ వినాశనాన్ని కోరుకుంటున్నవారు, నీ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటున్న వారందరి ముసుగులు కూడా అతి త్వరలో తొలగించేస్తాను. ఎవ్వరూ ఇక్కడ తప్పించుకోలేరు, ఎవ్వరూ దాక్కోలేరు. ముఖ్యంగా నువ్వు గమనిస్తే నీ అభివృద్ధిని బాటలు అంతా కూడా కనిపిస్తున్నాయి. చీకటి తొలగి వెలుగు రాబోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులన్నీ వెళ్ళిపోతాయి. కానీ నువ్వు చెప్పే కొన్ని సంకేతాలను గమనించాలి. దేనికి కూడా భయపడకు. అదే నీ ముందు నీ కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది. కొంతమంది వ్యక్తులు ఎక్కువగా అంటే నీపై దృష్టి పెట్టి ఉన్నారు. నీ యొక్క కళ్ళను కలుషితం చేస్తున్నారు. అందుకే జాగ్రత్త. నా అనుగ్రహం, నా దయ నీపై ఎప్పుడూ ఉంటాయి. అలానే ఇన్నాళ్లుగా నువ్వు పడుతున్న శ్రమకు, కష్టాలకు, శత్రువుల యొక్క కుట్రలు ఇక పూర్తిగా వారి యొక్క దృష్టి దోషం అనేది కూడా నీ నుండి తొలగిపోతుంది. కాబట్టి నీకు వచ్చేటువంటి అవకాశాలు ఒక్కసారిగా నీ యొక్క తలుపు తడతాయి. నీ కుటుంబం సుఖ శాంతులతో ఉండబోతుంది. ఈ రోజు నుండి నేను నీ యొక్క శత్రువుల యొక్క ఆటను కట్టించబోతున్నాను. ఇది నీ సాయి నీకు చేస్తున్న ప్రమాణం. అలానే శత్రువులు నిన్ను అల్లుకుంటున్నాయి కదా, వాళ్ళు పన్నిన పన్నాగంలో వాళ్లే చిక్కుకునేలా చేయబోతున్నాను. ప్రస్తుతం శత్రువుల యొక్క కుట్రలు అనేవి పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు నిన్ను కిందకి పడేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావడం లేదు. అందుకే ఇప్పుడు నిన్ను భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు. నీ యొక్క మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ నీ సాయి మాత్రం నీకు కొన్ని సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాను. శత్రువుల కాలం చెల్లిపోయిందమ్మా. ఎవరిపై అయితే నా యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందో, ఎవరి మనసునైతే స్వచ్ఛంగా ఉంటుందో, వారిని ఏ తంత్రాలు, మంత్రాలు, దుష్టశక్తులు, దృష్టి దోషాలు, ఏ కుళ్ళు కుతంత్రాలు ఏమీ చేయలే. నీ సాయి యొక్క కృప అనేది నీకు రక్షణ కవచంలా ఉంది. నీ యొక్క ప్రతి కష్టాన్ని సులభంగా దాచిపెట్టేలా నేను చేస్తాను. అహంకారాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నీ యొక్క అహంకారం ఉంటే దైవానికి దూరం అయిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే రాబోయే కాలం నీకు పుణ్యకాలమే. నువ్వు కొన్ని మార్పులను గమనిస్తే నీ అభివృద్ధికి కొన్ని దారులు ఏర్పడతాయి. ఆధ్యాత్మికమైన ధనలాభం కలుగుతుంది. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త కొత్త అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అది అంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీవు నాపై నమ్మకం పెట్టుకొని నా చేతిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పట్టుకో. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, కొన్ని కష్టాలు ఎదురైనా సరే బాధపడకు. ఏది ఏమైనా సరే నీ మనసులో కుమిలిపోతున్న నిరాశకు, నిస్పృహకు లోను కాకుండా నాపై నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. నా చేయిని జాగ్రత్తగా పట్టుకొని అలా నిల్చుని ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ మారుస్తాను. నీకు కావలసిన ధనలాభం నీకు కలుగుతుంది.
అలానే ఎన్నాళ్లుగా ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి మొదలవడం చూస్తావు. ఒకవేళ నీవు నిర్లక్ష్యం మాత్రం అస్సలు చూపకు. నీ కళ్ళని చిన్నాభిన్నం చేయాల్సి ఉంటుంది. కొంతమంది నీ కళ్ళను చిన్నాభిన్నం చేయాలని పనిగట్టుకుని ఉన్నారు. నీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి చూస్తున్నారు. నువ్వు చాలా కాలంగా ఇలాంటివన్నీ కూడా భరిస్తూ ఉన్నావు కదా. నీ ఇంట్లో వారి యొక్క నిర్లక్ష్యం నీకు అత్యంత సన్నిహితమైనటు వారు, వాళ్ళు చేసిన మోసాలు, నీ వెనుక కొంతమంది ఆడిన నాటకాలు అన్నీ నీకు తెలియనివి కాదు. కానీ నీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల నీ వినాశనాన్ని కోరుకుంటున్న వారు, నీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోయిన వారందరి యొక్క ముసుగులు కూడా తప్పకుండా తొలగిపోయేలా చేస్తాను. ఒక సంఘటన అనేది జరగడమో లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు, ఒక కళ ద్వారా ఆ యొక్క మనుషులు ఎవరనేది కూడా నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఎవరు నీ క్షేమాన్ని కోరుకుంటున్నారు, ఎవరు నీ వెనుక కుట్రలు పన్నుతున్నారు, నిన్ను కిందకి లాగాలని చెడు ఉద్దేశంతో పథకాలు వేస్తున్నారు అనేది కూడా నీకు తెలియచేస్తాను. వారు చేసిన ప్రతి ఒక్క అడుగు వారు తప్పకుండా తెలుసుకునేలా చేస్తాను. తిరిగి మళ్ళీ వాళ్ళకే జరిగేలా చేస్తాను. భయపడకమ్మా. బయటకు వచ్చేటువంటి దారి దొరక్క వాళ్ళు అల్లాడిపోతారు. దైవం చేసే పనులు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం చేయను. భగవంతుడు ఇంట్లో ఆలస్యం చేయిస్తాడేమో కానీ అన్యాయం చేయను కదా. శత్రువులు తన యొక్క తప్పులకు తగిన శిక్షను అనుభవించే కాలం మొదలైంది. నేను చెప్తున్నాను కదా, ఈ సమయంలో నువ్వు నీ శక్తిని తప్పకుండా కాపాడుకో. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. అనవసరంగా కోప్పడ్డం కానీ, ఆవేశపడ్డం కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ ఇవి ఏమీ వద్దు. చెప్పాలంటే ఇదంతా కూడా నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సవాల్ను కూడా ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే నీ కష్టకాలాన్ని ఓపికతో దైవ చింతనతో దాటుతున్నారో వారి యొక్క జీవితం ఊహించడం, వాళ్ళలో మార్పులు వస్తాయి. నీవు తప్పకుండా నా యొక్క అనుగ్రహంతో సమగ్రవంతంగా ధనవంతులు అవుతావు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి కావడం నువ్వే చూస్తావు. బంధువులంతా కూడా బంధాలు బలపడతాయి. నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టమంతా ప్రకాశించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నీ ఇంటి వాతావరణం భారంగా ఉన్నట్లుగా గమనిస్తుంటావు. కారణం అనేది లేకుండా నీ మనసంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతూ ఉంటుంది. రాత్రిపూట తెలియని భయం వేయడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటివన్నీ తరచూ జరుగుతున్నాయి కదా. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పిగా, ఇలా అన్నీ కూడా ప్రతికూలమైన శక్తులు నీపై ప్రభావం చూపుతున్నాయని చెప్పుకోవడానికి కొన్ని సంకేతాలివి. భయపడకు. తప్పకుండా నీకు ఈ క్షణం నుండి ఒక దివ్యమైన శక్తి నీ చుట్టూ రక్షణ కవచంలా మారబోతుంది. నీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను దూరం చేసి ప్రశాంతతను తప్పకుండా నేను నింపబోతున్నాను. నీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నా నామాన్ని స్మరిస్తూ ఉండు. అలానే నీ ఇష్టదైవ నామాన్ని కూడా. నీవు ఏ శక్తినైతే, ఏ భగవంతుడినైతే నమ్ముతావో వాళ్ళ నామాన్ని స్మరిస్తూ ఉండు. ఖచ్చితంగా వాళ్ళు నిన్ను రక్షించుకుంటారు. నమ్మకంతో ఉండు. ఇంట్లో ధూపం అనేది వేస్తూ ఉండు. ఉదయం సాయంత్రం దీపారాధన కంపల్సరీ చేస్తూ ఉండు. మర్చిపోకు, భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సింది. వారు పారిపోవడానికి వారి దారిని వారు వెతుక్కోవాల్సింది. ఇన్నాళ్ళు నిన్ను ఇబ్బందులు పెట్టిన శత్రువుల కంటే నీవు ఉన్నతమైన స్థానానికి చేరుకునే సమయం నీకు రాబోతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ కూడా మారుతాయి, జరుగుతాయి. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నట్టే నేను చెప్పినట్లుగా నీ జీవితంలో ధనమనేది నీకు రాబోతుంది. నీ సాయి చేయిని నువ్వు తాకావు కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి. నీ సాయి నీకోసంగా ఏదైనా చెప్పారు అంటే ఇందులో ఎలాంటి దిగులు, భయము ఏవి కూడా నీకు అవసరం లేదు. హాయిగా ఉంటే జరగాల్సినవన్నిటినీ కూడా నేను జరిపించేస్తాను. ఆ బాధ్యత ఒక తండ్రిగా నేను తీసుకున్నానంటే ఇక నీకు దిగులెందుకు, భయం ఎందుకు, బాధ ఎందుకు చెప్పు. అలా చూస్తూ ఉండు చాలు. జరగాల్సినవన్నీ సమయానుగుణంగా నీ సాయిని నేను జరిపిస్తాను. ఇక నీకు ధైర్యం వచ్చింది కదా, హాయిగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.